హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి వెలుగు చీకటి తర్వాతే పుడుతుంది. దీపావళి అంటే కేవలం పండుగ కాదు, చీకటిని జయించిన వెలుగు. ఈ పండుగను మనం విక్టరీ ఓవర్ ఈవిల్ అని, అలానే లైట్ ఓవర్ డార్క్నెస్ అని పిలుచుకుంటూ ఉంటాము. ఈ దీపావళి రోజు చుట్టూ దేశాలన్నీ చీకట్లో ఉంటే మన ఒక్క దేశం మాత్రం వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తుంది. ఇదే దీపావళి, ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అసలు మన దీపావళి వెనుక ఉన్న మూల కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దీపావళి. పూర్వం హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఒకరోజు హిరణ్యాక్ష బ్రహ్మకి తీవ్ర తపస్సు చేసి తనను ఈ భూమి మీద ఉన్న ఎటువంటి జంతువు కానీ, మనిషి కానీ, దేవుళ్ళు కానీ చంపకూడదు అని వరం పొందుతాడు. అయితే ఈ వరం పొందాక తన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. భూమాతను సైతం భయపెట్టి భూమిని ఎక్కడో విశ్వసముద్రంలో దాచిపెట్టాడు. ఇక భూమాత విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి తన బాధలన్నీ చెప్పుకుంటుంది. అయితే అప్పుడు విష్ణుమూర్తి భూమిని కాపాడడానికి వరాహ అవతారం ఎత్తుతాడు. ఎందుకంటే హిరణ్యాక్షుణ్ణి ఇప్పుడున్న జంతువు కానీ, మనుషులు కానీ చంపలేరు. అందుకే విశ్వంలో లేని వరాహ అవతారం ఎత్తి 1000 సంవత్సరాలు హిరణ్యాక్షునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి భూమిని తన కోరలతో యథాస్థానంలో పెడతాడు. అప్పుడు భూమాత ఆ వరాహావతారాన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు. అతనే నరకాసుర. ఏంటి, దేవుళ్లకు రాక్షసుడు పుట్టాడు అని అనుకుంటున్నారా? అయితే విష్ణుమూర్తి భూమాతల కలయిక జరగకూడని సమయంలో, అంటే సంధ్యా సమయంలో జరిగింది. అందుకే ప్రకృతికి విరుద్ధంగా ఇలా నరకాసురుడు జన్మించాడు. నరకాసురుడు పెరిగి పెద్దయిన తర్వాత ఈయన కూడా బ్రహ్మదేవునికి తీవ్ర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నరకాసురుడు నన్ను నా తల్లి భూమాత తప్ప ఇంకెవరూ చంపకూడదు అని వరం అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. ఇక అప్పటి నుండి నరకాసురుడి అరాచకాలు పెరిగిపోయాయి. భూమి మీద ఉన్న రాజ్యాలపైన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అన్ని రాజ్యాలు లాగేసుకునేవాడు. తనని అడ్డుకునేవారు ఎవరూ లేరు. యుద్ధాలు చేసి ఆ రాజ్యంలో ఉన్న రాజకుమార్తెలను బంధించేవాడు. అయినా ఆశ తీరక నరకాసురుడి కళ్ళు స్వర్గం పైన పడ్డాయి. తన గదతో ఇంద్రుడి స్వర్గద్వారాలను బద్దలుకొట్టి ఇంద్రుని సింహాసనాన్ని అధిష్ఠించాడు. అక్కడే ఉన్న అప్సరసల్ని బంధిస్తాడు. ఇక వెంటనే ఇంద్రుడు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మోకరిల్లి జరిగిందంతా చెప్పుకొస్తాడు. దాంతో విష్ణుమూర్తి నువ్వు వెళ్ళి నా అవతారమైన కృష్ణుణ్ణి ఆశ్రయించు అని చెబుతాడు. వెంటనే ఇంద్రుడు శ్రీకృష్ణుని ఆశ్రయిస్తాడు. జరిగిందంతా విన్న సత్యభామాదేవికి పట్టరానంత కోపం వస్తుంది. ద్వాపరయుగంలో ఈ సత్యభామాదేవియే అప్పటి భూమాత. ఆమెనే నరకాసురుడి తల్లి. ఇక సత్యభామ కృష్ణులు యుద్ధానికి సిద్ధమయ్యి గరుడ వాహనంపై నరకాసురుని దగ్గరకు బయలుదేరుతారు. అసురులకి దేవుళ్ళకి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. కృష్ణుడు నరకాసురుడి సేన మొత్తాన్ని చంపేస్తాడు. అలా చంపుకుంటూ నరకాసురుని కూడా చంపుదామని బయలుదేరుతుండగా నరకాసురుడు కొట్టిన దెబ్బకి కృష్ణుడు స్పృహ తప్పి కింద పడతాడు. అది చూసిన సత్యభామాదేవికి కొన్నంత కోపం వస్తుంది. వెంటనే నరకాసురునితో యుద్ధం మొదలుపెట్టి తన చేతిలో ఉన్న విల్లుకి బాణం పెట్టి నరకాసుని గుండెల్లో దింపుతుంది. నరకాసుడికి తీవ్ర గాయమై అక్కడే పడిపోతాడు. యుద్ధం ముగిసింది. ఆకాశం మళ్లీ వెలిగింది. ప్రజలు దీపాలు వెలిగించి ఆ చీకటి ముగిసిన రోజును దీపావళిగా జరుపుకున్నారు.